Good morning students. Today let us learn from your 9th class textbook Hindi lesson, that is గానే వాली చిడియా. గానే వాली చిడియా అనే లెసన్ మనం నేర్చుకుందాం ఇవాళ. See here in your textbook, ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఫార్మర్ ఈజ్ ప్లవింగ్ ద ల్యాండ్. ఫార్మరు కనిపిస్తున్నాడు. కిసాన్, హిందీలో కిసాన్ అంటారు కదా. ఎడ్లు కనిపిస్తున్నాయి, పొలం కనిపిస్తుంది. ఓకే, అక్కడ కింద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు చూడండి. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. పిక్చర్లో మనకి ఏమేం కనిపిస్తుంది? కిసాన్, బైల్, దో బైల్. వే క్యా కర్ రహే హై, ఏం చేస్తున్నాయి అవి అంటే వే ఖేత్ జోత్తే హై. ఖేత్ అంటే పొలము, ఖేత్ అంటే ఫీల్డ్. నెక్స్ట్, इसकी मेहनत पर अपने विचार बताइए. మెహనత్ అంటే హార్డ్ వర్క్. ఫార్మర్స్ హార్డ్ వర్క్ చేస్తేనే కదా మనం పంట పండిస్తే మనం తింటాం అన్నమాట, ఫుడ్ గ్రెయిన్స్ వస్తాయి. ఇవి ప్రశ్న, పిక్చర్ కింద ప్రశ్న. ఉద్దేశ్, ఇప్పుడు ఉద్దేశ్ అంటే ఈ పాఠం యొక్క గానే వాలీ చిడియా పాఠం కదా. ఇది ఎలాంటి పాఠం అంటే కహాని, కథ, స్టోరీ. ఇట్స్ అ స్టోరీ, కహానీ. ఈ కహానీ చదువుకోవటం వల్ల మనకు ఉద్దేశం ఏంటి? కహానీ పढ़कर समझाना और कोई सरल कहानी लिखने का प्रयास करना. పిల్లలకి కథ చదవటం వల్ల కథలు ఎలా రాయాలి, చిన్న కథలు అనేది నేర్చుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ లెసన్లోకి వచ్చేస్తాం. ఏక్ రాజా థా, వహ్ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా. ఇదివరకు రాజుల కాలం ఉండేది కదా. ఏక్ రాజా థా, వహ్ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా. రాజులు ఎక్కడుంటారు? ప్యాలెస్ అనమాట. మహల్ అంటే ప్యాలెస్. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ థా. గర్వ అంటే ప్రౌడ్నెస్, చాలా గర్వం ఉంది తన మహల్ అంటే తనకి. ఉస్ మహల్ కో దేఖ్నే సంసార్ కో కోనే కోనే సే యాత్రి ఆతే తే. యాత్రి అంటే ట్రావెలర్స్, యాత్రి ట్రావెలర్స్. ట్రావెలర్స్ ఏం చేస్తుంటారు? అన్ని ప్లేసెస్కి వెళ్ళి చూస్తూ ఉంటారు, టూరిస్ట్ ప్లేసెస్కి. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. సుందరత చూడండి, మీకు గ్రామర్ పాయింట్స్ కూడా టచ్ చేస్తూ చెప్తాను లెసను. సుందరత, ఆ వర్డ్ ఎలా ఫామ్ అయిందంటే సుందర్ ప్లస్ తా. ఈ తా అనేది హిందీ గ్రామర్లో ఉపసర్గ, ప్రత్యయ్ అనేవి రెండు ఉంటాయి. ఉపసర్గ అంటే ఇంగ్లీష్లో ప్రిఫిక్స్, ప్రత్యయ్ అంటే సఫిక్స్. ఇప్పుడు ఇక్కడ తా అనేది ప్రత్యయ్ అయిపోయింది మనకి. రూట్ వర్డ్కి తా అనేది యాడ్ అయింది కదా, సుందరత. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం కదా ఇంగ్లీష్లో, అట్లాగే హిందీలో కూడా ఉంటాయి. నామవాచక్, సర్వనామం, సంజ్ఞ, సర్వనామం, విశేషణ్, క్రియా విశేషణ్ అలా ఉంటాయి కదా. అది సుందరత అనేది క్రియా విశేషణ్. ఓకే, ఎగ్జామ్స్లో బిట్స్లో వస్తుంది మీకు. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. ఆ యాత్రికులు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్యాలెస్ యొక్క సుందరత అంటే దాని బ్యూటీ గురించి చాలా విషయాలు రాశారు. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखी. ఆ ప్యాలెస్లో ఒక గానే వాలీ చిడియా, పాటలు పాడే ఒక పక్షి ఉందట, దాని గురించి కూడా రాశారు. యా చిడియా महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. మధుర్ స్వర్, ఎలా పాడుతుందా చిడియా? మధుర్. మధుర్ అనేది విశేషణం. విశేషణ్, విశేషణ్ అంటే ఏంటి? విశేషణ్ అంటే సంజ్ఞ या सर्वनाम के विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं. इंग्लिश लो एडजेक्टिव.
ద వర్డ్ విచ్ టెల్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ మధుర్ ఎవరు పాడేది? మధురంగా పాడేది ఎవరు? చిడియా. చిడియా యొక్క పాట గురించి చెప్తున్నారు కాబట్టి ఇది విశేషణ్. రాజా నే ఇస్ చిడియా కో కభీ నహీ దేఖా. రాజుగారు అయితే తన యొక్క ప్యాలెస్ పక్కనే ఉంది, ఫారెస్ట్లో కానీ ఎప్పుడు చూడలేదు. యాత్రియోं का यात्रा वर्णन पढ़ने से రాజా కో చిడియా కే బారే మే పతా చలా. పుస్తకంలాగా రాశారు కదా వాళ్ళు టూరిస్టులందరూ, ఆ దాంట్లో చదివి ఈ చిడియా గురించి తెలుసుకున్నారు రాజుగారు. రాజాని ఉస్ చిడియా కో దేఖ్నా చాహా. దేఖ్నా చాహా అంటే చూడాలని అనుకున్నారు. और अपने सेवकों को बुलाकर कहा तुम लोगों ने कभी मुझे गाने वाले चिड़िया के विषय में नहीं बताया. ఈ పాటలు పాడే పక్షి గురించి నాకు ఎప్పుడు మీరు చెప్పలేదు. जाओ जंगल से उस चिड़िया को पकड़ ले आओ मैंने उसका गाना सुनना चाहता हूँ. వెళ్ళి తొందరగా పక్షిని తీసుకురండి, నేను దాని పాట వినాలనుకుంటున్నా. ఎవరితో చెప్పారు రాజుగారు? సేవకోం అంటే సోల్జర్స్. రాజాకే సేవకోం నే భీ ఉస్ చిడియా కో కభీ నహీ దేఖా. వాళ్ళు కూడా చూడలేదు. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. అక్కడ దర్బార్ అంటే ఆ కోర్ట్ అనమాట, కింగ్ యొక్క కోర్టు. అక్కడ కోర్టులో ఉన్న వాళ్ళందరూ కోర్టియర్స్ అనమాట, ఎవ్వరు కూడా ఈ పక్షిని చూడలేదు. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. ढूंढना అంటే టు సర్చ్. ढूंढना ढूंढना అంటే ఏంటి? సర్చింగ్, వెతకటం. వెళ్ళారు వాళ్ళు. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली. వాళ్ళు వెతుకుతూ ఉంటే ఒక బాలిక కనపడింది, లड़की. उसने चिड़िया को गाते हुए देखा था. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली हाँ हाँ मैं जानती हूँ. నాకు తెలుసు అది ఎక్కడ ఉంటుందో, నేను చూపిస్తాను రండి అన్నది ఆ బాలిక. उस गाने वाली चिड़िया को ओह वह कितने मधुर स्वर में गाती है. ఎంత బాగా పాటలు పాడుతుందో. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपनी मीठा मीठा गाना सुनाती है. संध्या समय అంటే ఈవినింగ్, సంధ్య ఈవినింగ్ టైం. इससे मेरी सारी थकान అంటే టైర్డ్నెస్, టైర్డ్నెస్ బాగా పనిచేసి అలసిపోవటం, टायर्डनेस, थकान दूर हो जाती. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी. मेरी छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनाना चाहते हैं. क्या तुम उन्हें अपना गाना सुनाओगी? నువ్వు తొందరగా వచ్చి రాజుగారు నీ పాట వినాలనుకుంటున్నారు, తొందరగా వచ్చి నీ పాటను రాజుగారికి వినిపిస్తావా అని అడిగింది ఆ బాలిక. लड़की के बातें सुनकर चिड़िया बोली मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है. నా సంగీతం దేంట్లో? ఈ హరే భరే అంటే పచ్చని అడవుల్లోనే, పొలాల్లోనే ఉంటుంది. फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. తప్పకుండా నేను రాజుగారికి వినిపిస్తాను. అగలే దిన్ దర్బార్ లగా హువా. మరుసటి రోజున दरबार ఏర్పాటు చేశారు. लड़की सहित अपनी उपस्थित थे, सभी उपस्थित थे. तभी उड़ती हुई चिड़िया वहाँ आई और अपनी मधुर आवाज़ में गाने लगी. వచ్చింది రాజుగారి ప్యాలెస్కి వచ్చి చక్కగా పాటలు పాడుతోంది. उसका गाना सुनकर सभी मुग्ध हो गया. राजा की आंखों में तो खुशी के आंसू ఆగయే. చాలా సంతోషించారు రాజుగారు, ఎంత చక్కగా పాటలు పాడుతోంది అని చాలా సంతోషించారు. ఖుషీకే ఆంసు ఆగయే అంటే ఖుషీకే ఆంసు అనేది ముహావరా.
ఆనంద బాష్పాలు అంటాం కదా, ఖుషీకే ఆంసు. ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో. ఇక రాజుగారికి బాగా నచ్చింది. ఏమంటున్నారంటే, నువ్వు ఇక్కడే ఉండు, ఈ దర్బార్లోనే ఉండు. జో తుమ్ మాంగోగి వహ్ తుమ్హే మిలేగా. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు లభిస్తుంది ఇక్కడ. చిడియా బోలి మహారాజ్ మై ఆప్కి పాస్ రహూంగి. నేను ఉంటాను మీ దగ్గర. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీ కే ఆంసు జో దేఖే హై. చిడియా కే లియే సోనే కా పింజరా బనవాయా గయా. సోనా అంటే గోల్డ్ అనమాట, బంగారంతో. పింజరా అంటే పంజరాన్ని చేయించారు. జబ్ కిసీ చీజ్కి వహ్ ఇచ్చా కర్తీ రాజా ఉసే పూరా కర్తా. అది ఏది కోరుకుంటే అది ఇవ్వటం మొదలుపెట్టారు. సారే రాజ్య మే ఉస్ చిడియా కే సంగీత్కి ధూమ్ మచ్ గయి. అందరికీ తెలిసిపోయింది, మిగతా రాజ్యాల్లో ఉన్న ప్రజలకు కూడా తెలిసిపోయింది రాజుగారి దగ్గర గానే వాలి చిడియా ఉంది అని. ఏక్ దిన్ చిడియా కే ఖేతో మే మెహనత్ కర్నే వాలే కిసానోంకి యాద్ ఆయి. ఒక రోజున పొలాల్లో తిరిగి పాటలు పాడేది కదా, అక్కడ కిసాన్ అంటే రైతులు ఉంటారు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి పొలం పనులు చేస్తూ ఉంటే ఈ పక్షి ఏం చేసేదంటే వాళ్ళకి పాటలు పాడి సంతోషాన్ని ఇచ్చేది. ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తొచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వా ఖేతోంకి ఓర్ నికల్ పడి. తొందరగా వాళ్ళని కలుసుకోవాలని ప్యాలెస్లోంచి ఎగిరిపోయింది. జబ్ రాజాకు చిడియా దిఖాయి నహీ ది తో వహ్ దుఃఖీ హువా. కనపడకపోయేసరికి మహారాజ్ చాలా దుఃఖపడ్డాడు, అంటే బాధపడ్డాడు ఎక్కడికి వెళ్ళిపోయిందని. ఔర్ అస్వస్థ హో గయా. స్వస్థ్ అస్వస్థ్. స్వస్థ్ అంటే ఆరోగ్యం, అస్వస్థ్ అంటే అన్హెల్దీ, ఆపోజిట్ వర్డ్, ఉల్టే శబ్దం. అనారోగ్యం పాలయ్యాడు ఆ పక్షి ఎగిరిపోయిన తర్వాత. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారేమే చింతిత్తి. చాలా బాధపడుతున్నారు ప్రజలందరూ, రాజుగారికి ఆరోగ్యం బాగుండలేదు, వెళ్ళిపోయారు అని, వెళ్ళిపోయింది పక్షి అని. సభీ సోచనే లగేకి రాజాకో కైసే బచాలే. రాజుగారిని ఎట్లా రక్షించుకోవాలి మనం. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా. సంగీత్ కమ్జోర్ అంటే వీక్నెస్ అనమాట. చాలా బలహీనం అయిపోయాడు ఆయన, ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగుండలేదు. సంగీత్ చిడియాకా గానా సున్వావో. తొందరగా నాకు ఆ పాట వినిపించండి. సభీ దర్బారీ సోచనే లగికి చిడియాకో కైసే బులాయే. ఎట్లా పిలవాలి పక్షిని, ఎక్కడని వెతుకుతామో, అదేటో ఎగిరిపోయింది కదా పంజరంలో ఉండకుండా. తభీ ఉన్హే మధుర్ సంగీత్ సునాయి దియా. వే సబ్ ఆవాజ్ కి ఓర్ దేఖ్నే లగే. అప్పుడే పాట వినిపిస్తూ ఉంది. చిడియా అప్ని మధుర ఆవాజ్ మే గా రహీ థీ. చక్కగా పాట పాడుతుంది. యహ్ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. జాన్ మే జాన్ ఆనా ముహావరా ఇది కూడా. జాన్ మే జాన్ ఆనా అంటే ప్రాణం లేచి రావటం. మనం ఎప్పుడైనా దేని గురించైనా బాగా ఎదురు చూస్తూ ఉంటే అది మనకి దక్కిందంటే సంతోషంతో ప్రాణం లేచి వస్తుంది. అట్లాగే మహారాజు గారు కూడా అస్వస్థతగా ఉన్నారు కాబట్టి పాట వినపడేసరికి జాన్ మే జాన్ ఆగయి, ప్రాణం లేచి వచ్చినట్లయింది, మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా ఉంటారు. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया. పొలంలో అందరూ మాట్లాడుకుంటారు కదా చేలల్లో పనిచేసేటప్పుడు, అలాగే రాజుగారు గురించి ఇట్లా రాజుగారు నువ్వు వెళ్ళిపోయేసరికి, ఇది పక్షి వెళ్ళిపోయేసరికి, పాటలు పాడకపోయేసరికి అనారోగ్యమైందని పక్షికి తెలిసింది. తురంత్ వా రాజాకు అప్నా సంగీత్ సునానే ఆ పహుంచి, అందుకే మళ్ళా తెలుసుకొని వచ్చింది. జైసే జైసే వహ్ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి. తను పాటలు పాడుతున్న కొద్దీ రాజుగారికి ఆరోగ్యం వస్తోంది. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయే. నిదానంగా కోలుకున్నారు. వే చిడియా సే బోలే ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆయే. నా దగ్గరకు వచ్చేసావు నువ్వు. మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగా. నేను ఎప్పుడు నిన్ను ఇక్కడే ఉంచుకుంటాను రాజ్మహల్లోనే.
చిడియా బోలి, అప్పుడు పక్షి ఏమన్నదో తెలుసా? నహీ మహారాజ్, నేను ఉండను ఇక్కడ. ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలోంకో, రాజమహల్లో వాళ్ళ కోసం కాదు, ఎవరి కోసం పాటలు పాడాలనుకుంటుంది? మెహనత్ కర్నే వాళ్ళు, ఎవరైతే శ్రామికంగా శ్రమ చేసి జీవనం గడుపుతారో వాళ్ళ కోసం నేను పాటలు పాడాలి. मैं हर दिन यहाँ आऊँगी, आपको भी अपना సంగీత్ సునాऊँगी. నేను ఇక్కడ ఉండను కానీ రోజు ఇక్కడికి వచ్చి మీకు పాటలు వినిపిస్తూ ఉంటాను. चिड़िया की बातों ने राजा पर गहरा असर डाला, गहरा असर डाला. గహరా అసర్ డాల్నా అంటే ముహావరా. ఇది కూడా ముహావరా అంటే సామెతలు హిందీలో. బాగా డీప్గా ఆలోచించటం, తీవ్రంగా ఆలోచించటం, లోతుగా. వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, మహాన్ అంటే గొప్ప వ్యక్తివి నువ్వు, మాకన్నా చాలా బాగా ఆలోచిస్తున్నావు. తుమ్ మజ్దూరోं और किसानों के लिए రాజ్మహల్ కా సుఖ్ త్యాగ కర్ సక్తి హో. వాళ్ళ కోసం మజ్దూర్ అంటే శ్రామికులు, కిసాన్ అంటే రైతులు, వాళ్ళ కోసం నువ్వు నీ రాజభోగాన్ని పంజరం చేయించారు కదా బంగారంది, దాన్ని కూడా నువ్వు రాజభోగాలను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డావు, త్యాగం చేస్తున్నావు వాళ్ళ కోసం నీ జీవితం, మాకన్నా నువ్వే చాలా గొప్ప అని అంటున్నారు. క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా, నువ్వే అలా చేస్తుంటే నేను రాజునయ్యిండి వాళ్ళ కోసం ఏమీ చేయలేనా? చిడియా బోలి క్యో నహీ మహారాజ్, మీరెందుకు చేయకూడదు? चिड़िया बोली मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. మన అందరి కర్తవ్యం. ఎవరైతే మనం కష్టపడి పనిచేసి మనకి అన్నీ అందిస్తున్నారో, శ్రామికులు, రైతులు పొలాలు పండిస్తున్నారు, పంటలు పండిస్తున్నారు, వాళ్ళ కోసం మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. పక్షి ఆలోచిస్తున్నప్పుడు మనుషులు ఆలోచించాలి, రాజుగారు ఇంకా ఆలోచించాలి కదా. कर्तव्य है क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता है. సుఖదాత, వాళ్ళు సుఖంగా ఉంటేనే, వాళ్ళు కష్టపడి పనిచేస్తేనే మనం కూర్చొని తింటాము. అన్నదాత, అన్నదాత ధాన్యాన్ని పండిస్తారు, కూరగాయలని, పంటలన్నీ పండిస్తారు. ఓకే, ఇది కహానీ లెసను గానేవాలి చిడియా అనేది. ఇలా చిన్న చిన్న కథలు రాయటం పిల్లలకు అలవాటు అవుతుందని ఇలాంటి పాఠాన్ని పెట్టారు. ఓకే స్టూడెంట్స్, తర్వాత క్వశ్చన్లు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. పారా చదివి కింద ప్రశ్నలు రాయాలి మీరు ఈ పేజీలో. తర్వాత ఇక్కడ 10th పేజీలో చూడండి, కారక్ అని ఉంది. విభక్తులు అంటారు తెలుగులో, విభక్తులు మనం నేర్చుకున్నాం కదా, అట్లాగే హిందీలో కారక్ ఉంటాయి. ఆ కారక్ గురించి తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.